విక్టరీ వెంకటేష్ తన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్న మూవీతో భారీ హిట్ని అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా ఈ చిత్రం అవతరించింది. ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూలు చేసింది. అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన ఈ ఫన్ థ్రిల్లర్ వెంకీ కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటించారు. సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ వెంకటేష్ 2025 పొంగల్ విడుదల ప్రణాళికతో సీక్వెల్ తో తిరిగి వస్తామని ప్రకటించారు. దర్శకుడు అనిల్ రావుపూడి చాలా ఇంటర్వ్యూస్ లో దీనికి సీక్వెల్ ఉంటుందని తెలిపారు. ఎందుకంటే కథను కొనసాగించడానికి తగినంత పరిధి ఉంది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ ఆశ్చర్యకరమైన ప్రకటన ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను అందుకుంది. ఇప్పుడు సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది మరియు ఎవరు తారాగణంలో చేరతారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. తన మార్క్ సినిమా చేస్తే ఆడియన్స్ ఎలాంటి హిట్ అందిస్తారన్నది అర్థమైంది. ఇక ఈ సినిమా అందుకున్న సక్సెస్ ని పురస్కరించుకొని లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్న విక్టరీ వేడుక జరిగింది. ఈ వేడుకలో తన సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు వెంకటేష్. నువ్వు నాకు నచ్చో సినిమాలో భోజనం టైంలో ప్రార్థన చేసినట్టుగా దేవుడా ఓ మంచి అడగకుండానే కలియుగ పాండవులు సినిమా ఇచ్చావు. చంటి లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చావు. ప్రేమించుకుందాంరా, రాజా, తులసి, లక్ష్మి లాంటి సినిమాలు ఇచ్చావు. 2000లో బ్లాక్ బస్టర్ హిట్ కలిసుందాంరా ఇచ్చావు. 2025లో మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ హిట్ ఇచ్చావు అని అన్నారు. 5-10 ఏళ్లుగా సినిమా థియేటర్స్ కు వెళ్ళని వారు కూడా ఈ సినిమా చూశారని తెలిసింది. దానికి చాలా సంతోషమని అన్నారు వెంకటేష్. ఇక ఈ క్రమంలో మళ్ళీ 2027 సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నామని చెప్పేశారు. సో వెంకటేష్ మళ్ళీ 2027 సంక్రాంతికి మరొక సినిమాతో రాబోతున్నారు. అది అనిల్ రావుపూడి డైరెక్షన్ లోనే దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందా లేదా మరో బ్యానర్ సినిమా అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది. వెంకటేష్ తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో సంక్రాంతికి వస్తున్న రిజల్ట్ చూస్తే అర్థమవుతుంది. ఇక సీక్వెల్ ని వచ్చే ఏడాది స్టార్ట్ చేసి 2027 సంక్రాంతి పండుగకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి పార్ట్ 2 ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.